హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఏంటి ఇంత పెద్ద వంకాయ చూపిస్తుంది అనుకుంటున్నారా? లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. ఈరోజు మనది ఏంటంటే ఈ పెద్ద వంకాయని పెద్ద పెద్ద పీసులు కట్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకుని డ్రై చేసుకోవాలన్నమాట. అట్లా డ్రై చేసుకునేదానికి ఒక 2 మినిట్స్ పడుతుంది. దాన్ని అట్లా క్లాత్ పై వేసి ఒక 2 మినిట్స్ వదిలేయండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక పెద్ద బౌల్లో 2 కప్స్ కర్డ్ తీసుకోవాలన్నమాట. 2 కప్స్ కర్డ్ తీసుకుని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మనం మజ్జిగని ఎట్లయితే చిలుకుతాం కదా, ఈ పెరుగును కూడా అట్లానే నీట్గా మిక్స్ చేయాలన్నమాట. అట్లా చేసిన తర్వాత ఇందులో కొంచెం హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఏంటంటే దాన్ని ఇంకొకసారి సేమ్ అట్లానే చేయాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లా చేయండి చాలు. అలా చేసిన తర్వాత చూడండి, నేను అది ఎంత థిక్గా ఉందో అంతే థిక్గా మీరు కూడా చేసుకోండి. అప్పుడు ఈ రెసిపీ బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఈ వంకాయ ఆల్రెడీ మనం 2 మినిట్స్ సైడ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి ఆల్రెడీ డ్రై అయిపోయి ఈ డ్రై అయిన వంకాయలని కొంచెం ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చేసుకుంటే సరిపోతుంది. అట్లా ఫ్రై చేసి ఇవి కూడా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ మనం మిక్స్ చేసుకుని ఉన్న కర్డ్ ఉంది కదా, ఆ కర్డ్లో ఈ వంకాయ ముక్కల్ని వేసి ఒక 2 మినిట్స్ వీటిని కూడా కర్డ్లో నాననివ్వాలన్నమాట. అందులో అట్లా వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకోండి, వేడి లేకుండా చూసుకోండి. కొంచెం చిన్నగా చల్లగవ్వాలన్నమాట, అంత ఇంకేం లేదు. ఈ పాటికి మీకు అర్థమైపోతుంది నేనేం రెసిపీ చేస్తాను అనేది. ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఫస్టే. నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర చిటిపట్లాడిన తర్వాత కరివేపాకు, అలానే ఎండుమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. జస్ట్ ఫ్రై అయిన తర్వాత దీన్ని ఈ వేడి వేడి ఉంటుంది కదా పోపుని తీసి ఆ పెరుగు వంకాయలో కలిపేయాలన్నమాట. పెరుగు వంకాయ కలిసి ఉంది కదా, అందులో వేసుకోవాలన్నమాట. మన రెసిపీ రెడీ అండి. పెరుగు వంకాయ అండి మన రెసిపీ, అంతే, ఇంకేం లేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.